హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు చెప్పే చాప్టర్ డివిజన్ అంటే భాగాహారం. దాంట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ 6.1. దాంట్లో ఫస్ట్ ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ వన్ పెన్ ఈజ్ 6 రూపీస్ దెన్ హౌ మెనీ పెన్స్ కెన్ వి గెట్ ఫర్ 864. అంటే ఒక పెన్ ఖరీదు 6 రూపాయలు అయితే 864 రూపాయలకు ఎన్ని పెన్నులు కొనగలము? ఇప్పుడు చూద్దాం. ఒక పెన్ ఖరీదు మనకి ఎంత? 6 రూపాయలు. అంటే 864 పెన్నులకి మనకి ఎన్ని కొనాలి? 864. ఏం చేయాలి? ఇప్పుడు 6తో దీన్ని భాగించాలి. ఇప్పుడు చూద్దాం. 6 ఒకట్ల 6. 8 పోతే ఎంత వస్తుంది మనకి? 2. ఇక్కడ 6, ఇక్కడ 4 దించుకోవాలి. 6 4 ఎంత అవుతుంది మనకి? 24. 26లో 24 పోతే ఎంత వస్తుంది మనకి? 2. ఈ 4 ఇక్కడ దించుకుంది. 6 4 24. 24 పోతే మనకి ఎంత అవుతుంది? 864 రూపాయలకి మనకి ఎన్ని పెన్నులు కొనగలం? 144 పెన్నులు కొనగలం. ఇప్పుడు రెండోది ఏంటంటే 8 people went to circus and they paid 360 rupees per ticket. What was the cost of each ticket? అంటే 8 మంది పిల్లలు సర్కస్కి వెళ్ళి 360 ఇచ్చి టికెట్లు కొన్నారు. అయితే ఒక్కొక్క టికెట్ వెల ఎంత? ఇప్పుడు చూద్దాం. మొత్తం ఎంతమంది పిల్లలు? 8 మంది పిల్లలు. ఎంత డబ్బులు ఇచ్చారు? 360 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఈ వాల్యూని దీంతో భాగిస్తే మీకు ఎంత వాల్యూ వచ్చిందో అది ఒక్కొక్క టికెట్ వెల అని తెలుస్తుంది. 8 నెలలు ఎంత అవుతుంది మనకి? 32. 36లో 32 పోతే ఎంత వస్తుంది? 4. ఈ 0 ఎదుర్కొంటుంది. 8 5 ఎంత? 40. 40 పోతే మనకి 0. అంటే ఒక్కొక్క టికెట్ వెల అనేది మనకి 45 రూపాయలు. ఇప్పుడు మూడోది ఏంటంటే 1 sheet of brown paper is needed to cover 6 notebooks. How many brown sheets are required to cover 114 such notebooks? అంటే ఒక బ్రౌన్ షీట్ 6 నోటు పుస్తకాలకు అట్టలు వేయగలం. అయితే 114 నోటు పుస్తకాల అట్టలు వేయడానికి ఎన్ని బ్రౌన్ షీట్లు కావాలి? ఇప్పుడు చూద్దాం. ఒక బ్రౌన్ షీట్ ఎన్ని నోటు పుస్తకాలు మనం వేయగలం? 6. అలాంటి ఎన్ని పుస్తకాలు మనకి? 114. ఈ వాల్యూ భాగిస్తే మనకి ఎన్ని బ్రౌన్ షీట్ కావాలో తెలుస్తుంది. 6 ఒకటి ఎంత అవుతుంది? 6. 11లో 6 పోతే ఎంత అవుతుంది? 5. 4 విడిపోతుంది. 6 9ల 54. 54 పోతే మనకి 0. అంటే 114 నోటు పుస్తకాలకి ఎన్ని బ్రౌన్ షీట్ కావాలంటే 19 కావాలి. ఇప్పుడు నాలుగోది ఏంటంటే fill the boxes with the suitable number. అంటే సరైన సంఖ్యలుగా ఖాళీలు పూరించండి. చూద్దాం. ఈ వాల్యూతో భాగిస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. 4 ఒకట్ల 4. 4 పోతే 0. 8 8 7 7 దింపారు. 4 ఎంత అవుతుంది? 4 2 8. 8 8 పోతే 0. 7 7 దింపారు. 4 ఒకట్ల 4. ఇది ఎంత వస్తుంది? 4 వస్తుంది. 7లో 4 పోతే 3. ఇది మన ఆన్సర్ అనేది 121. నెక్స్ట్ చూద్దాం. 9 ఎంత ఉంది? 72. 76లో 72 పోతే ఎంత వస్తుంది మనకి? 4. 3కి 3 దింపారు. 9 4 ఎంత అవుతుంది? 36. 43లో 36 పోతే మనకి ఎంత వస్తుంది? 7 వస్తుంది. మనకి ఖాళీ ఏమొస్తుంది? ఏమి రాదు మనకి.
మనకి ఆన్సర్ అనేది 84. ఇప్పుడు ఐదోది ఏంటంటే ఏ డ్రమ్ హ్యాస్ 500 liters ఆఫ్ వాటర్. హౌ మెనీ 20 liters cans కెన్ బి ఫిల్డ్ విత్ ద వాటర్ ఇన్ ద డ్రమ్. అంటే ఒక పేపర్ నిండా 500 లీటర్ల నీళ్ళు ఉన్నాయి. ఆ నీటితో 20 లీటర్ల క్యాన్లు ఇన్ని నింపగలము. ఇప్పుడు చూద్దాం. 20 లీటర్ల క్యాన్లు కావాలి మనకి, 20 లీటర్ల క్యాన్లు కావాలి. ఒక పేపర్ నుండి ఎన్ని లీటర్లు ఉన్నాయి, 500 లీటర్లు ఉన్నాయి. ఈ వాల్యూ భాగిస్తే మనకి ఎన్ని లీటర్ల క్యాన్ నింపగలం అది చూద్దాం. చూడండి 20 ఎంత అవుతుంది మనకి, 40 అవుతుంది. 50 40 పోతే మనకి ఎంత వస్తుంది, 10. 0 25 ఎంత మనకి 100. 100 పోతే మనకి 0. అంటే మనకి 5 లీటర్లు ఉన్నాయి కదా, 20 లీటర్ల క్యాన్లు అనేవి మనకి 25 చేయగలం. ఇప్పుడు ఆరోజు అంటే టోటల్ బస్ ఫేర్ ఫ్రమ్ విజయనగరం టు విశాఖపట్నం ఫర్ 9 people ఈజ్ 540 rupees. వాట్ ఈస్ ద బస్ ఫేర్ ఫర్ ఈచ్ పర్సన్. అంటే 9 మంది మనుషులు విజయనగరం నుంచి విశాఖపట్నానికి బస్ ఛార్జీ 540 రూపాయలు చెల్లిస్తే ఒక్కొక్కరికి బస్ ఛార్జ్ ఎంత. ఇప్పుడు చూద్దాం. మొత్తం ఎంతమంది మనుషులు, 9 మంది మనుషులు ఎంత చెల్లించారు, 540 రూపాయలు అనేది చెల్లించారు. దీన్ని భాగిస్తే మనకి ఎంత వాల్యూ వస్తుందో అదే మనకి బస్ ఛార్జీ ఒక్కొక్కరు తెలుస్తుంది. 9 54. ఇంకెంత వస్తున్నాం కాబట్టి ఇక్కడ 0 ఇక్కడ 0 పెట్టుకోండి. ఎంత అవుతుంది, 540 పోతే ఎంత అవుతుంది, 0 వస్తుంది. అంటే ఒక్కొక్కరి యొక్క బస్ ఛార్జ్ ఎంత అవుతుంది మనకి, 60 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఏడోది ఏంటంటే 183 divided by 9. రాకేష్ డిడ్ దిస్ ప్రాబ్లం లైక్ దిస్. అంటే రాకేష్ 183/9 లెక్కను ఇలా చేశాడు. 9 183 మన భాగఫలం 2 రిమైండర్ 3. పుష్యంత అంటే భాగఫలం 2 రిమైండర్ అనేది 3. ఈజ్ రాకేష్ కరెక్ట్, జస్టిఫై యువర్ ఆన్సర్. అంటే రాకేష్ సరిగ్గా చేశాడా లేదా మీ సమాధానంతో సరిపోద్దు. చూడండి మనకి 9 18 పెట్టాడు, ఇక్కడ 3 పెట్టారు. మనం ఈ 2 గుణించి ఇది ప్లస్ చేస్తే మనకి 183 రావాలి. చూడండి 9 × 2 ప్లస్ 3. 9 ఎంత అవుతుంది, 18 ప్లస్ 3 ఎంత అవుతుంది మనకి 21 అవుతుంది. 183 రావట్లేదు. 9 18 ఈ 2 మనకి 9 తెగిపోతుంది కాబట్టి ఫస్ట్ 2 డిజిట్లు. అప్పుడు ఏం చేయాలి, 9 20 180 రాయాలి. అప్పుడు ఎంత మిగులుతుంది, 3 మిగులుతుంది. అప్పుడు ఈ 2 గుణించేటప్పుడు 9 20 ఎంత అవుతుంది మనకి 180. మిగిలింది ఎంత 3, 183. అంటే మనకి ఏంటి భాగఫలం అనేది మనకి ఎంత వస్తుంది, 20 వస్తుంది. రిమైండర్ అంటే శాతం అనేది మనకి 3 వస్తుంది. అంటే రాకేష్ చేసి మనకి ఏంటవుతుంది, కరెక్ట్ అనేది కాదు.